వర్క్ గానైతే ఆల్మోస్ట్ ఇరిగేషన్ సంబంధించిన మేజర్ వర్క్స్ అయిపోతున్నాయి. అదేవిధంగా నెల్లూరు టౌన్ తీసుకుంటే ఇప్పుడు ఉన్న కెనాల్స్ ఏదైతే 13 ఛానల్స్ ఉన్నాయి, ఈ 13 ఛానల్స్ అబ్స్ట్రక్షన్ కావటం వల్ల వాటర్ ఫ్లో లేక గత సంవత్సరం వచ్చిన వర్షాలకి నెల్లూరులో ఎన్నో హౌసెస్ మునిగిపోయిన విషయం మీకు అందరికీ తెలుసు. అయితే వాళ్ళకి ఇల్లు కట్టించి రీప్లేస్ చేస్తాం అనుకున్నాం. అయితే దానికి ప్రభుత్వం కూడా పాలసీ ఇచ్చింది. నెక్స్ట్ మంత్ ఎండింగ్ టెండర్లు పిలిచి హౌసెస్ స్టార్ట్ చేసి వాళ్ళకైతే 1 year లో కంప్లీట్ చేయాలని ప్లాన్ చేశాం. అయితే ఈ లోపల వాళ్ళందరికీ కూడా ఇబ్బంది పడకుండా వాళ్ళని రీప్లేస్ చేసి కొత్తూరులో హౌసెస్ ఉన్నాయి, వాటిని రిపేర్ చేసేసి వాళ్ళకి టెంపరీగా ఇచ్చేసేసి కెనాల్స్ ని వైడెన్ చేసి చేయడం జరిగింది. అందులో ఒక 10 కెనాల్స్ ఇరిగేషన్ వాళ్ళు ఇమీడియట్ గా టేకప్ చేస్తున్నారు. నీరు చెట్టు ప్రోగ్రాంలో దాన్ని టేకప్ చేయను, ఎందుకంటే ప్రస్తుతం ఆ కెనాల్స్ అన్ని ఇరిగేషన్ యొక్క కంట్రోల్లో ఉన్నాయి. దాన్ని ఒకటి చేస్తున్నారు. ఈ విధంగా దీనికి అందరూ సహకరించండి. ఎందుకంటే ఈ సంవత్సరం దేశం మొత్తం వర్షాలు నార్మల్ గా అబౌవ్ నార్మల్ గా వస్తాయి. మన గుంటూరులో వచ్చిన ఫ్లడ్స్ తెలుసు, హైదరాబాద్ లో వచ్చిన ఫ్లడ్స్ తెలుసు. మనకు నార్త్ ఈస్ట్ మూన్సన్ రేపు ఈ నెల అక్టోబర్, నవంబర్ లో ఉంటుంది, డిసెంబర్ లో ఉంటాయి. ఫోర్కాస్టింగ్ కూడా బాగా ఉంది, వర్షాలు వస్తాయని. అంత వర్షాలు వచ్చినప్పుడు మనం ఇబ్బంది పడకూడదు కాబట్టి సీఎం గారు ఒక 1 week రివ్యూ చేసి హౌసెస్ కట్టాలకు 1 year అవుతుంది కాబట్టి ఈ లోపల వర్షాలు వస్తే ఇబ్బంది పడతారు. అందుకని కొత్తూరులో ఆల్రెడీ 6,000 హౌసెస్ ఉంటే ఒక 1,700 హౌసెస్ కి ఎవరికి ఐడెంటిఫై చేసి ఇవ్వలేదు. ఆ హౌసెస్ యాక్చువల్ గా వీళ్ళకి ఇచ్చేసేసి వీళ్ళని టెంపరీ రీప్లేస్ చేయండి. తర్వాత ఏదైతే అపార్ట్మెంట్ పద్ధతిలో కట్టి వదలుచుకున్నారో దాన్ని షిఫ్ట్ చేసుకుంటారని ఆదేశించారు. దాని ప్రకారం కలెక్టర్ గారికి చెప్పాము. వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి ఎవ్వరికి ఎటువంటి ఇబ్బంది రాకుండా చేయమని, దానికి ప్రతి ఒక్కరిని సహకరించమని కోరుకుంటున్నాను. అదేవిధంగా కొన్ని రోడ్ల పైన హోటల్స్, చిన్న చిన్న షాపింగ్స్ అవి పెట్టారు. అవి కూడా వైడెన్ చేయక తప్పదు. అందువల్ల వాళ్ళు కూడా సహకరించండి. ఎవరిని కూడా ఇబ్బంది పెట్టాలి లేదు. ఇబ్బంది పెట్టే జరిగింది ఎప్పుడో చేసింటూ దాదాపు 1 year అయిపోయింది. ఈ 1 year దాకా కూడా యాక్చువల్ గా ఎవరిని ఇబ్బంది పెట్టకూడదనే ఇన్ని రోజులు ఉన్నాం. అయితే ఇప్పుడు మొన్న జరిగిన హైదరాబాదు, గుంటూరు పరిస్థితిని చూస్తే వైడెన్ చేయక తప్పదు. దానికి అందరూ సహకరించాల్సిందిగా నేను మరొకసారి యాక్చువల్ గా అందరినీ కోరుకుంటున్నాను. తర్వాత హౌసెస్కి వచ్చేళ్ళకే ఇంతకాలం మీకు తెలుసు, హౌసింగ్ డిపార్ట్మెంట్ లో స్క్వేర్ ఫీట్ కి ఇచ్చింది 400 రూపాయలు, 500 రూపాయలు, 650 రూపాయలు మాత్రమే. కొత్తూరు ఇవాళ మార్నింగ్ పోయి 2 hours కలెక్టర్ గారు, నేను, ప్రజాప్రతినిధులు విన్నాం, చూసాం. అందులో హౌస్ అయితే పైనుంచి కింద పడిపోయింది. టీవీలో కూడా చూశారు. చాలా హౌస్ అయితే పూర్తిగా ధ్వంసం అయిపోయింది. నిజంగా దారుణం. నేను అందుకనే 2 సంవత్సరాల నుంచి దాన్ని ఏం చేయాలి, అసలు దాని మీద స్లాబ్ వేసి ఎవరికైనా ఇవ్వటమా, ఇలాంటి వాటిలన్నింటినీ కోల్దోసి కట్టడం అనే దాని మీద ఆల్రెడీ ఒక టెక్నికల్ టీం వేశారు. వాళ్ళైతే కొన్ని తీసేయాలన్నారు. ఇవాళ కలెక్టర్ గారికి చెప్పాను, ఒక టెక్నికల్ టీం వేసి 1 month లో స్టడీ చేసి నెక్స్ట్ మంత్ 3వ తేదీకి రిపోర్ట్ తెప్పించమని కలెక్టర్ గారికి చెప్పాను. దాన్ని బట్టి ఎన్ని హౌసెస్ తీసేయాలా, ఎన్ని హౌసెస్ ఉంచాలనే దాని మీద ఒక నిర్ణయం తీసుకుంటాం. అయితే ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో ఒక పాలసీలు ఇచ్చారు. అర్బన్ ఏరియాలో 1,93,000 హౌసెస్ కట్టాల్సి ఉంటే ఈ 1,93,000 హౌసెస్ లో 70,000 హౌసెస్ ని ఇండివిజువల్ గా వాళ్ళకి స్థలం ఉండి కట్టుకుంటామంటే వాళ్ళకి కట్టుకునేటట్టుగా అలౌ చేసేశారు. మిగతా 1,20,000, 1,23,000 హౌసెస్ ని యాక్చువల్ గా అపార్ట్మెంట్ రూపంలో కట్టి మంచి ఫెసిలిటీస్ ఇవ్వండి. ఏ క్లాస్ గా ఉండాలా, ప్రతి పేదవాడు కూడా మంచి ఇంట్లో ఉండాలని ఒక మోడల్ తీసుకొచ్చారు. అర్బన్ డిపార్ట్మెంట్కి చెప్తే వాళ్ళు సింగపూరు, జపాను, చైనా ఈ యొక్క డిఫరెంట్ కంట్రీస్ లో ఉన్న ప్రజెంట్ సిస్టమ్ స్టడీ చేశారు. అక్కడ ఈడబ్ల్యూ హౌసెస్, ఎకనామికలీ వీకర్ సెక్షన్ అంటే
ఎక్కడో ఒక మూల పడేసి వాళ్ళకి టాయిలెట్ ఫెసిలిటీ లేకుండా, వాటర్ ఫెసిలిటీ లేకుండా, కన్వెన్షన్ సెంటర్ లేకుండా, తర్వాత పిల్లలకి చదువుకు స్కూల్ లేకుండా, హాస్పిటల్ లేకుండా ఉండదు. అవన్నీ ఉంటాయి. అవన్నీ ఉంటేనే వాళ్ళు ఈడబ్ల్యూ హౌస్ అంటున్నారు. సీఎం గారు అటువంటి కట్టమని ఆదేశించారు. ఎంత ఖర్చైనా పర్వాలేదు. అందుకనే కేంద్ర ప్రభుత్వంతో కలిసి 3 లక్షల రూపాయలు సబ్సిడీ ఇస్తాం. మిగతాది వాళ్ళకి లోను రూపంలో 20 సంవత్సరాలకో 25 సంవత్సరాలకో 30 సంవత్సరాలకు ఏర్పాటు చేయమంటే సీఎం గారికి మనం రిపోర్ట్ సబ్మిట్ చేశాం. సీఎం గారు దాన్ని స్టడీ చేసి కేబినెట్ లో పెట్టి అప్రూవ్ చేశారు. ఒక మోడల్ 5 లక్షలు, ఒక మోడల్ 6 లక్షలు. 2 మోడల్లో ఏరియా మారుతుంది. అంటే రెండిట్లో కిచెన్ ఉంటుంది, టాయిలెట్ ఉంటుంది. అయితే 5 లక్షల దాంట్లో కేవలం హాల్ కమ్ బెడ్రూమ్ ఒకటే, 6 లక్షల దాంట్లో బెడ్రూమ్ వేరే, హాల్ వేరే అవుతుంది. అయితే దీనికి మోడల్ ఫైనాన్స్ మోడల్ ఏంటంటే 3 లక్షల రూపాయలు ప్రభుత్వం ఇస్తుంది. 5 లక్షల హౌస్ తీసుకున్న వాళ్ళకి 2 లక్షలు బ్యాంక్ లోన్ మనమే ఏర్పాటు చేస్తాం. నెలకి 1800 నుంచి 2000 కట్టుకోవాలి. అది 20 సంవత్సరాల, 25 సంవత్సరాల, 30 సంవత్సరాలు వాళ్ళ ఇష్టం. 6 లక్షలు తీసుకున్న వాళ్ళకి అదేవిధంగా 3 లక్షలు ప్రభుత్వం ఇస్తుంది. మిగతా అమౌంట్ బ్యాంకులో ఏర్పాటు చేస్తాం. వాళ్ళు 2800 నుంచి 3000. అయితే ఈ హౌసెస్ సీఎం గారు చాలా క్లియర్ గా చెప్పారు. ఫ్లోరింగ్ ఐదర్ వర్టిఫైడ్ టైల్స్ ఆర్ గ్రానైట్ ఆర్ మార్బల్, హై క్వాలిటీ. వాల్స్ ఫుల్ ఫినిషింగ్. అదేవిధంగా టాయిలెట్స్ ఫుల్ టైల్స్. వాళ్ళకి సివరేజ్ లైన్స్ ప్రొవైడ్ చేయాలి, వాటర్ డ్రైన్ లైన్స్ ప్రొవైడ్ చేయాలి, స్టామ్ వాటర్ ప్రొవైడ్ చేయాలి, ఎలక్ట్రిసిటీ ప్రొవైడ్ చేయాలి, కమ్యూనిటీ హాల్ ప్రొవైడ్ చేయాలి, స్కూల్ ప్రొవైడ్ చేయాలి, హాస్టల్ ప్రొవైడ్ చేయాలి. ఈ విధంగా ప్రహరీ కూడా కట్టాలి. అన్ని ఫెసిలిటీస్ తో ఈరోజు 2500 నుంచి 3500 రూపాయలు స్క్వేర్ ఫీట్ తో కొనుక్కొని ఏ విధంగా నివసిస్తున్నారో, వాళ్ళకి ఫెసిలిటీస్ ఉన్నాయో ఆ ఫెసిలిటీస్ అన్ని ఉండేటట్టుగా చేయమని ముఖ్యమంత్రి ఆదేశించి స్క్వేర్ ఫీట్ కి 1870 రూపాయలు శాంక్షన్ చేశారు. 1870 రూపాయలు ఈరోజు స్క్వేర్. బహుశా భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఈడబ్ల్యూ హౌసెస్ ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ కి 1870 రూపాయలు శాంక్షన్ చేసింది ఇంతవరకు భారతదేశంలో ఎక్కడా లేదు. అలాంటిది మన రాష్ట్రంలో ఈరోజు ముఖ్యమంత్రి గారు చేశారు. 25,000 రూపాయల వరకు నెలకి ఇన్కమ్ ఉండేవాడు ఎవరైనా దీనికి ఎలిజిబిలిటీ, అప్ టు 25,000. లో ఇన్కమ్ ఉండే 25,000 ప్రతి ఒక్కరు ఎలిజిబిలిటీ. దీనికి అప్లై చేసుకోకుండా ఉంటే ఇంకా కూడా అప్లై చేసుకునే ప్రొవిజన్ కూడా ఇవ్వబోతున్నాం. చక్కగా అంటే అన్నిటికంటే సీఎం గారు చెప్పింది అంటే నాకు ఖచ్చితంగా అక్కడ హాస్పిటల్ ఉండాలా, ఖచ్చితంగా అక్కడ స్కూల్ ఉండాలా. అంటే అక్కడ ఉన్న కాలనీ సైజును బట్టి, ఫర్ ఎగ్జాంపుల్ నేను గుంటూరులో విజిట్ చేశా. 1100 హౌసెస్ కట్టారు. అంటే 4,400 మంది ఉంటారు. 4,400 అంటే ఒక మేజర్ పంచాయతీ. ఒక మేజర్ పంచాయతీ తీసుకుంటే 10 అంగళ్ళు ఉంటాయి, 10 షాపులు ఉంటాయి, 2-3 స్కూల్స్ ఉంటాయి, 2-3 హాస్పిటల్స్ ఉంటాయి. కానీ ఆ 1100 హౌసెస్ లో 4,400 ఉంటే అక్కడ హాస్పిటల్ లేదు, స్కూల్ లేదు, ప్రహరీ గోడ లేదు, ఏమీ ఫెసిలిటీస్ లేవు. ఎందుకు చెప్తారు అక్కడ? అంటే అవన్నీ ప్రొవైడ్ చేయడానికి ప్రభుత్వం డబ్బులు ఖర్చు పెట్టాల. బట్ ఈరోజు ముఖ్యమంత్రి గారు నాకు సింగపూర్, జపాన్, చైనా, యుఎస్ఏ అక్కడ ఈ ఎకనామికలీ వీకర్ సెక్షన్ వాళ్ళు ఎలా నివసిస్తున్నారో అలాంటివి చేయమన్నారు. దాన్ని మున్సిపల్ శాఖ ఇచ్చారు. ఈ మున్సిపల్ శాఖ దాన్ని రాబోయే 18 months 18 నెలల్లో 1,20,000 కట్టి పేదలకి రాష్ట్రంలో ఇవ్వబోతుందని ఎంతో గర్వంగా తెలియజేస్తున్నాను. నెల్లూరులో తీసుకుంటే నెల్లూరు కావల్లో 3,500 కట్టబోతున్నాం. నెల్లూరు టౌన్ లో 5,200. ఆల్రెడీ ఆస్పాండ్ దగ్గర సైటు ఫైనలైజ్ చేశారు. అదైతే టౌన్ కూడా దగ్గరగా ఉంటుందని దానికి ప్లాన్లు కూడా ఆల్మోస్ట్ రెడీ చేశాం.
దాన్ని బహుశా ఈ నెలాఖరాకి ఫైనలైజ్ చేసి టెండర్ పిలిచి నవంబర్ ఎండింగ్కి నెల్లూరు యాష్ ప్లాంట్ దగ్గర ఈ యొక్క హౌసెస్ స్టార్ట్ అయ్యేట్టుగా, అదేవిధంగా కావల్లో కూడా 3,500 నవంబర్ ఎండింగ్కి ఆర్ డిసెంబర్ ఫస్ట్ వీక్. ఎందుకంటే గవర్నమెంట్ లో కొంత ప్రాసెస్ ఉంటుంది, డిపిఆర్ వర్క్ జరుగుతూ ఉంది, టెండర్లు పిలిచే ప్రాసెస్ ఉంది. ఇదంతా కూడా వచ్చేసి నవంబర్ ఫస్ట్ వీక్ లో కావలి నెల్లూరు టౌన్ లో ఈ యొక్క వర్క్ ను ట్యాకప్ చేసి 8,700 హౌసెస్ ని ఖచ్చితంగా 18 నెలల్లో, రాజధానిని ఏ విధంగా అయితే 4 నెలల్లో మొత్తం పూర్తి చేసి ఫెసిలిటీస్ తో కూడా 5 నెలల్లో పూర్తి చేశాము, అదేవిధంగా 18 నెలల్లో ఈ వర్క్ ను కంప్లీట్ చేస్తాను. నెల్లూరులో ఉన్న ప్రజలందరికీ నేను సవినయంగా తెలియజేస్తున్నాను. ఇది మాటల్లో కాదు, చేతల్లో చేసి చూపిస్తాం. 8,700 హౌసెస్ G+3 కానీ, G+4 కానీ, G+5 కానీ, G+7 కానీ, అక్కడ సాయిల్ కండిషన్స్ బట్టి టెక్నికల్ గా తీసుకొని ఖచ్చితంగా 18 నెలలు డిసెంబర్ ఫస్ట్ వీక్ కి టెండర్ ప్రాసెస్ కంప్లీట్ చేస్తే ఆ రోజు నుంచి 18 నెలలు వచ్చేసి మీకు నెల్లూరులో గతంలో ఏ ప్రభుత్వం ఏ నాయకులు చేయనట్టుగా ఇది ఖచ్చితంగా చేసి చూపిస్తానని నెల్లూరులో ఉన్న ప్రతి ఒక్కరికి నేను తెలియజేస్తున్నాను.